భారత ఎగుమతులపై అమెరికా విధించిన 25% అదనపు సుంకాలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. భారత కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం 9:30 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే ప్రకటించిన 25% సుంకాలకు ఇది అదనం. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే సాకుతో ఇండియాపై అమెరికా విధించిన జరిమానా పన్నులు ఇవి. తాజా పన్నులతో కలిపి అమెరికాలో భారత ఉత్పత్తులపై దిగుమతి సుంకం 50%కి చేరుకుంది. దీంతో దేశీయంగా పలు పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాయి. భారత్ నుంచి అమెరికాలోకి వచ్చే వస్తువులపై అమాంతం 50% పన్నులు విధించింది అమెరికా. ఈ మేరకు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ మెమో దాఖలు చేసింది. ఇండియా నుంచి ఎగుమతయ్యే $48 బిలియన్ వాణిజ్యంపై ఈ పన్నుల ప్రభావం పడనుంది. మరీ ముఖ్యంగా టెక్స్టైల్, బంగారు ఆభరణాలు, వజ్రాలు, రొయ్యలు, లెదర్, రసాయన పరిశ్రమలపై ఈ పన్నుల ప్రభావం గట్టిగా పడనుంది. ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులపై మాత్రం పన్ను భారం లేదు. తాజా టారిఫ్ల భారం వల్ల 66% భారత ఎగుమతులపై ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దశాబ్దాల కిందట చేసిన అణు పరీక్షల టైంలో అమెరికా నుంచి ఎదుర్కొన్న సంక్షోభం తర్వాత భారత్కు ఇదే అతిపెద్ద షాక్. టెక్స్టైల్, బంగారు ఆభరణాలు, వజ్రాలు, రొయ్యలు, లెదర్, రసాయనాల రంగాల నుంచి ఎగుమతులు 70% పడిపోయే ప్రమాదం ఏర్పడింది. అదే కనుక జరిగితే $18.6 బిలియన్ నష్టం వాటిల్లనుంది. వేల సంఖ్యలో ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి. రాబోయే రోజుల్లో పన్నుల భారం తగ్గించినా అప్పటికే ఆలస్యమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ గ్యాప్లో చైనా, వియత్నాం, మెక్సికో, బంగ్లాదేశ్ లాంటి దేశాలతో పాటు ఆఖరికి పాకిస్తాన్, నేపాల్ లాంటి దేశాలు కూడా అమెరికా మార్కెట్లో మన స్థానాన్ని ఆక్రమించేసే ప్రమాదం ఉంది. అదనపు టారిఫ్ల మోత మొదలైన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై స్పష్టత వచ్చే వరకు ఉత్పత్తిని నిలిపివేసి సిబ్బందిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని లెదర్, టెక్స్టైల్, ఫుట్వేర్ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇండియాకు అమెరికానే అతిపెద్ద మార్కెట్ కాబట్టి వివిధ రంగాల్లో ఉద్యోగాలకు కోతపడే అవకాశం ఉంది.